కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అతిపెద్ద ఘట్టమైన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనోత్సవం కూడా సంపూర్ణంగా పూర్తి చేశాము. అలాగే హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు వైభవంగా జరుగుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వాడవాడలా కొలువు తీరిన గణనాథులను భారీ శోభాయాత్రతో ఊరేగింపు నిర్వహించి మరీ నిమజ్జనం చేస్తున్నారు భక్తులు. మహిళలు అలాగే యువతి యువకులు డాన్సులతో మరీ అదరగొట్టేస్తున్నారు. హైదరాబాద్లోని ప్రధాన దారులన్నీ కూడా గణేశుడి శోభాయాత్రతో నిండిపోయాయి. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఉదంతాహి మార్కెట్ వద్ద అమ్మాయిల నృత్యాలతో గణేష్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉదంతాహి మార్కెట్ నుంచి మనం చూసుకోవచ్చు పాతబస్తీ, అదేవిధంగా బాలాపూర్ గణనాథులను తరలించేందుకు డబ్బు చప్పుల మధ్య స్క్రీన్ నెంబర్ 4 వద్ద మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. అక్కడ ఏం జరుగుతుందని చెప్పి రాకేష్. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తవడంతో ఇంకా మిగతా వినాయకుల నిమజ్జనాన్ని కూడా పోలీసులు వేగవంతం చేశారు. పోలీసులు అనుకున్న ప్రకారమే మధ్యాహ్నం 2 లోపు ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయడంతో మిగతా వినాయకుల నిమజ్జన ప్రక్రియను చాలా వేగం పెంచారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎన్టీఆర్ మార్గ్లో మొత్తం 9 క్రేన్లు ఏర్పాటు చేశారు. 9 క్రేన్లు కూడా రన్ అవుతున్నాయి. నిజానికి కనీసం 2 రోజుల పాటు ప్రతి సంవత్సరం కూడా వినాయక నిమజ్జనం జరిగేది. అంటే ఈ రోజుతో పాటు రేపు సాయంత్రం వరకు కూడా నిమజ్జన ప్రక్రియ కొనసాగేది. కానీ ఈసారి వరుసగా 3 రోజులు సెలవు రావడం, శుక్రవారం, అది శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా గత 3 రోజులు సెలవు రావడంతో ఈ 3 రోజులు కూడా వినాయకుడు యొక్క నిమజ్జన ప్రక్రియ సాగింది. ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం కావడంతో మిగిలిన ఉన్న వినాయకులు కూడా నిమజ్జనం జరుగుతూ ఉంది. మొత్తం హైదరాబాద్లో 1,00,000 వరకు వినాయకులు విగ్రహాలు ప్రతిష్ఠించారని పోలీసులకు ప్రాథమిక సమాచారం ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు 70,000 విగ్రహాలు నిమజ్జనమైనట్టుగా అధికారికంగా చెప్తున్నారు. మరొక 30,000 విగ్రహాలు రేపు తెల్లవారుజామున ఉదయం 6 గంటల కల్లా కూడా ఈ పూర్తి స్థాయిలో ఈ విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నది టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ 3 షిఫ్టుల్లో అధికారులు అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా కాలనీలలో ఉన్న వినాయకులు ఒక్కొక్క వినాయక మండపానికి ఒక్కొక్క కానిస్టేబుల్ లేదా హోంగార్డ్ను అటాచ్ చేశారు. ఆ వినాయకుడిని కదిలించి సంబంధించి హుస్సేన్ సాగర్ వైపు పంపించే బాధ్యత హోంగార్డు లేదా కానిస్టేబుల్ తీసుకుంటారు. ఆ కాలనీ నుంచి బయటికి పంపించిన తర్వాత మిగతా రోడ్ సైడ్ నుంచి వేగంగా ఇక్కడ తీసుకొచ్చే బాధ్యతను పోలీసులు తీసుకున్నారు. ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా, ఆగకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఈ ప్రక్రియ అంతా కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు మొత్తం 30,000 మంది పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. 3 షిఫ్టుల్లో కూడా ఈ యొక్క పోలీసు సిబ్బంది ఉండడం, జిల్లాల నుంచి కూడా అనేక మంది పోలీసుకు సంబంధించిన అధికారులు ఇక్కడ తీసుకొచ్చి పనిచేస్తున్నారు. ప్రశాంతంగా అయితే ప్రస్తుతం ఈసారి వినాయక నిమజ్జనం జరుగుతూ ఉంది. ఇంకా ఇప్పుడు క్రౌడ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది. ఉదయం ఎవరైతే ఖైరతాబాద్ గణేష్ని యొక్క సంబంధించి ఊరేగింపు యాత్రలో పాల్గొన్నారో వారందరూ కూడా ఇక్కడ నిమజ్జనం తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎవరెవరైతే చిన్న చిన్న వినాయకులు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వస్తారు. క్రౌడ్ అనేది పెరుగుతూ ఉంది. సాయంత్రం 6-7 గంటల లోపు ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. అప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కువ విగ్రహాలు వచ్చే అవకాశం ఉంటుంది తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్న క్రేన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మెయిన్ ట్యాంక్ బండ్ ఉన్న వైపు క్రేన్లను కూడా ప్రస్తుతానికి ఆపేశారు. సాయంత్రం ఇంకా వినాయకుల సంఖ్య కనుక నిమజ్జనానికి వచ్చే సంఖ్య పెరిగితే ఆ క్రేన్లు కూడా ఆన్ చేసి నిమజ్జనం చేపడతామని చెప్తున్నారు. 38 క్రేన్లు కూడా ఈరోజు రాత్రి పనిచేస్తే ఖచ్చితంగా ఉదయం కల్లా కూడా మొత్తం వినాయకుల నిమజ్జనం పూర్తి చేస్తామనే ఒక ఆశాభావంతో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. రోజులు సెలవు రావడంతో అంటే చాలా నిమజ్జనాలు ఇప్పటికే గత 3 రోజుల్లో జరిగాయి. ఇవాళ